మిషన్ భగీరథ వైఫల్యాలపై పుంగి బజావో కాంటెస్ట్ను బీజేపీ నేత ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో నిర్వహించారు. ఈ కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన ముగ్గురికి బంగారు బహుమతులు అందజేశారు. కాంటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు మిషన్ భగీరథ వైఫల్యాలను కళ్లకు కట్టినట్లు వివరించారని ధర్మపురి అరవింద్ తెలిపారు. ఇదో పక్కా కమిషన్ల పథకం అని ఆయన ఆరోపించారు. According to World Health Organization report, మొత్తం వరల్డ్ వైడ్ డిసీజెస్ కి ఓన్లీ 2 కాజెస్ ఉన్నాయి. ఒకటేమో ఓపెన్ డెఫికేషన్ అండ్ ఇంకొకటేమో కంటామినేషన్ ఆఫ్ వాటర్. వీటికి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ అనుకున్నాం. అదే ఇప్పుడు భగీరథ వచ్చింది, కానీ డెడ్ లైన్ పెట్టడం వల్ల ఇదంతా క్వాలిటీ లెస్ అయిపోతుంది. మహిళలు చెంబు పట్టుకొని బయటికి వెళ్తున్నారు. 4.5 years అయింది తెలంగాణ వచ్చి. హౌ కెన్ యూ స్టిల్ కాల్ ఇట్ యాజ్ బంగారు తెలంగాణ? తెలంగాణ సగం కడుపుకే తింటుంది. అర్ధాకలితో అట్లానే ఉంది. ఎట్లాగో తిండి పెట్టరు, మంచినీళ్ళ కూడా ఇవ్వట్లేదు. మంచినీళ్ళని కూడా రాజకీయం చేసింది అనుకో, ప్రజలు మీ పుంగి బజాయిస్తారు. ఇండియాకి అమెరికాకి ఉన్న డిస్టెన్సే 13,000 కిలోమీటర్లు. పోన్ రాని 26,000 కిలోమీటర్లు అవుతుంది. అంటే 5 సార్లు అమెరికా పోయి రావచ్చు అన్నట్టు. మిషన్ భగీరథలో అంత పొడవు పైప్ లైన్లు దేనికోసం వేసినట్టు? ఇది కేవలం పైపుల ఫ్యాక్టరీ వాళ్ళకి లాభం. ఆ లాభంలోంచి మెజారిటీ షేరు మన చంద్రశేఖరరావు గారు, వాళ్ళకు సంబంధించిన మంత్రులు పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారని, 3 ఇంతలు అవసరానికంటే 3 ఇంతలు ఎక్కువ బడ్జెట్ పెంచారని ఇక్కడ అనిపిస్తా ఉంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్